अस्सलाम वालेकुम వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్తైన అల్లాహ్ యొక్క రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పైన శాంతి సైకలు కురిపించండి వల్ల ఆమీన్. జుల్ఖైదా నెల గురించి మనం తెలుసుకోబోతూ ఉన్నాము. జుల్ఖైదా నెల అనేది ఇస్లామీయ క్యాలెండర్లో 11వ నెల. దీనికి సంబంధించి కొన్ని విషయాలు చూసినట్లయితే పవిత్రమైన నెలల్లో ఇది కూడా ఒకటి. ఇస్లాంలో అత్యంత పవిత్రంగా భావించే 4 నెలలలో అల్ అస్రు, అల్ హురుమ్ అంటే ఇది ఒకటి. ఈ నెలలో యుద్ధాలు చేయడం లేదా గొడవలు పట్టడం నిషేధించబడింది. అంటే అరబిక్ భాషలో కాయిదా అంటే కూర్చోవడం లేదా విశ్రమించడం అని అర్థం. పూర్వకాలంలో ప్రజలు యుద్ధాలను ఆపి హజ్ యాత్ర కోసం సిద్ధమవుతూ ఈ నెలలో విశ్రాంతి తీసుకునేవారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. హజ్ ప్రయాణాలు ప్రారంభం అంటే ఇది హజ్ మాసాలలో హజ్ నెలలలో షవ్వాల్, జుల్ఖైదా, జుల్హిజ్జా. 1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యాత్రికులు హజ్ కోసం మక్కాకు తమ యొక్క ప్రయాణాలను ఈ నెలలోనే ప్రారంభిస్తారు. మరి ముఖ్యమైన విశేషాలు ఏంటంటే షవ్వాల్ నెల తర్వాత జుల్హిజ్జా అంటే బక్రీద్ నెల కంటే ముందు వస్తుంది. ఈ నెలలో చేసే ఆరాధనలకు, పుణ్యకార్యాలకు ప్రత్యేకంగా గుర్తింపు ఉంటుంది. మరి జుల్ఖైదా చరిత్ర చూసినట్లయితే ఈ నెలలో ఇస్లాం చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సంఘటనలు కూడా జరిగాయి. హుదైబియా ఒప్పందం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు మక్కా ఖురైషీల మధ్య ప్రసిద్ధమైన హుదైబియా ఒప్పందం సంధి ఈ నెలలోనే జరిగింది. ఇది ఇస్లాం చరిత్రలో శాంతికి ఒక గొప్ప మలుపు. ఉమ్రా తుల్ ఖదా అంటే హిజ్రీ 7వ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు వారి అనుచరులు తమ మొదటి ఉమ్రాను ఈ నెలలోనే నిర్వహించారు. అదేవిధంగా ఆరాధనల యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. జుల్ఖైదా నెలలో ప్రత్యేకమైన నిర్బంధ ఉపవాసాలు లేదా పండుగలు లేకపోయినప్పటికీ దీనిని అల్ అస్రుల్ ముకర్ర అంటే గౌరవప్రదమైన నెలలలో ఒకటిగా పరిగణిస్తారు. ఈ నెలలో చేసే ప్రార్థనలకు అధిక ప్రతిఫలం ఉంటుంది అని నమ్ముతారు. చాలామంది ముస్లింలు ఈ నెలలో ఐచ్ఛిక ఉపవాసాలు అంటే నఫిల్ రోజాలు పాటిస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక సిద్ధత అంటే జుల్హిజ్జా అంటే హజ్ నెలకు ముందు వచ్చే నెల కాబట్టి ఇది ఆధ్యాత్మికంగా మనం సిద్ధం చేసుకునే ఒక సమయం. క్షమాపణ అంటే గతంలో జరిగిన తప్పులకు అల్లాహ్ను క్షమాపణ వేడుకోవడం, పేదలకు సహాయం చేయడం ద్వారా పుణ్యాన్ని మూటగట్టుకోవడం. చారిత్రక